నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి రాజసాబ్ మూవీ పెడుతున్నాను కదా, పార్ట్స్గా అయితే పెడుతున్నాను కదండి. ఇది వచ్చేసి 4th పార్ట్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. అలాగే మీకైతే ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నానండి, మీరు ఫస్ట్ నుంచి చూస్తేనే ఏ మూవీ అయినా అర్థమవుతుంది, మధ్యలో చూస్తే మాత్రం అర్థం కాదండి. సో ఇదైతే గమనిస్తారనుకుంటున్నాను. అలాగే మీకు ఫస్ట్ పార్ట్ నుంచి అయితే మన ఛానల్లో ఉందండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అయితే విజిట్ చేయండి. ఇక స్టోరీ అయితే ముందు పాటలో అయితే అండి ప్రభాస్ గారు కేసు పెట్టినప్పుడు చెప్తారనమాట స్టోరీ. మీరైతే ముందు పాటలో చూస్తే అర్థమవుతుంది మీకు. వాళ్ళ గంగరాజు గారు అన్న మనవరాలు అయితే ఇప్పుడు లవ్ చేస్తున్నారు కదా ప్రభాస్ గారిని. ఇక్కడ నుంచి ఏం జరుగుతుంది ఏంటి, వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు ఇక్కడికి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. చార్మినార్ అనమాట అండి. కనిపించారు అంటే గంగరాజు గారు అంటారు కదండి నాన్న. భైరవే వాళ్ళ తాతయ్య అనమాట అండి. బాబు, ఆ పంచహారాల పెట్టికి నాకు ఏ సంబంధం? ఆ దొంగతనం చేసింది నీ తల. మరడేమంటే నరికేస్తాను. రాజు, ఆయన వదిలే. తెలియదు, మా తాత గురించి నాకంటే ఎక్కువ తెలుసు. ఇప్పుడు తెలిసిందనమాట ప్రభాస్ గారికి అయితే వీళ్ళ తాతయ్య. నేను వచ్చింది కనకరాజుని పట్టుకొని. దయచేసి ఆగండి, ఆగండి. మీ జీవితాలు ఇలా అయిపోవడానికి కారణం వాడే. కోర్టులో సంస్థానం ఆమె పిలుపు కోసం ఎదురు చూసే మనుషులు అందరినీ ఒక్క పెనిమిటి కోసం. మీరు అనుకుంటున్నట్టు మీ నాన్నమ్మ సాధారణ స్త్రీ గంగాదేవి దేవనగర సంస్థానం. జమీందారు గారు ప్రసాదాలు పెడుతున్నారు, త్వరగా రా. ఎవరి దిష్టి తగిలిందో ఏమో, ప్రాణం కంటే డబ్బే గొప్పదని నమ్మే మొండివాడైన కనకరాజు అమ్మ గంగరాజు ఆకలితో ఉన్నాడు, వదిలే. వాడికి డబ్బు లేకపోబట్టే మేము కొట్టామనుకుని అమ్మని పెళ్ళాడి కోట ఖజానా క్షణమే నిర్ణయించి, ఒకవేళ ఆమె నన్ను తాకితే ఆ కోట ఖజానాలో ఉన్న సొమ్మంతా ఎత్తుకుపోతే వాడి పగ ప్రాణాన్ని పణంగా పెట్టేదాకా వెళ్ళింది. అయితే మామూలు మనిషి కూడా మహామాంత్రికుడు ఆ బైరాగి ఆశ్రయం కోసం వెళ్ళాడు. జంతు బలి కోరింది.
వశమైపోతాయి. ఆమె మెదడు నా అధీనంలో పనిచేయాలి. ఏం చే- రక్త పిశాచాలు పీక్కుతింటా ఈ ముష్టి పేదరికపు సాధనలో చనిపోయినా పర్వాలేదు. పోయి అమ్మో. బాబోయ్. నుయ్యిలో అనమాట అండి. ఇవి చాలా చోట్ల అయితే అప్పుడైతే ఉండేవండి, ఇప్పుడైతే చాలా చోట్ల లేవు, కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి. నుయ్యిలో ఉన్నారనమాట. ఓ అమ్మో, ఆయన ఇలా ఉన్నారా చూసారా అసలు? సంకల్పంతో అనుకున్నది సాధించి ఫలితాన్ని కోటకు ఓ తీసుకొచ్చాడు. ఒక్కసారి అలా పడిపోయారు. ఎలా అంటే వచ్చేసారు రాణి అయినా. ఓ దీక్ష చేసి ప్రసాదం తెచ్చాను. వచ్చి తీసుకో. వెళ్ళొద్దాను అనమాట. వద్దు వద్దు వెళ్ళొద్దండి. వెళ్ళిపోతున్నాను. దాన్ని తిన్న మరుక్షణం ఆమె మెదడు అరక్షణంలో ఆమె పోయింది. తినకుండానే ఎన్నున్నాయండి బాబు ఖజానా. అమ్మవారి నగలు పంచహారాలు నన్ను దొంగని చేసి పాయి సంస్థానానికి గతి పట్టిందని ఆమెను పిచ్చిదాన్ని చేసి
అయిన వాళ్ళే వేశారు. తరువాత ఎక్కడో సాధారణ స్త్రీగా బతుకుతూ కొడుకును కూడా ప్రభాస్ గారు అనమాట. మనవడితో కలిసి భర్తను వెతుకుతూ తిరుగుతుందని తెలిసింది. రాజు గొంతలా ఉందేంటయ్యా? జమీందారులో ఉంటే ఎన్ని కష్టాలలో భరించవే. ఏమైందిరా? ఏదో బాధ వచ్చి. నీకెందుకురా బాధ? నువ్వు అమ్మ దుర్గాంశంలో పుట్టినోడివి. మనల్ని కాపాడుతూనే ఉంటుందిరా. పదవైనవి బాబు, నా దగ్గర చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. నర్సాపూర్ ఫారెస్ట్ లో ఉన్నాడని నా మనుషులు టోకీగా చెప్పు. ఇది మీరు ఫస్ట్ పార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి. నర్సాపూర్ ఫారెస్ట్. అక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది. అమ్మో, ఎంత పెద్ద తాళం ఉందండి, పెద్ద తలుపులు. అమ్మో, రాజు, you finally found him. అంతా అవును, ఎక్స్టీరియర్ కి ఇంటీరియర్ కి సైజ్ కి డిజైన్ కి ఏంటి వింత? మాయల్ పకీర్గడ్ మామూలుగా ఉంటాడా? రే కనకరాజు, ఇది మీరు ఫస్ట్ పార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుందండి ఈయన ఎలా వచ్చారని. రా బయటికి. ఇక్కడికైతే రారా. డబ్బు కోసం ఒక ఆడపిల్ల లైఫ్ తో ఆడుకున్న పిరికి సన్నాసి. రారా బయటికి. తీరా తలుపు. రారా బయటికి. నిజంగా ఉన్నట్టు ఉంది. ఫస్ట్ ఎంత ఖజానా ఉందండి అసలు. పంచహారాలు పెట్టే ఆగండి
చనిపోయాడటండి. కానీ ఎలా కనిపిస్తున్నారంటారు అందరికీ. చచ్చాడు అంటున్నాం, నరకం అంటున్నాం. ఇదంతా మా నాన్నమ్మ సొమ్ము. ఇది నేను వారసుని ఎత్తని చెప్తా. బకెట్ వచ్చేస్తారా? చెప్పండి సార్. ఏకమేడన కనకరాజు అని నా స్వదస్తూరితో ఈ సంపద నా ప్రాణం. ఇక్కడ ఉన్న ప్రతి దానిలోనూ నా ఆత్మ మమేకమైంది. నా తదనంతరం వచ్చి ఆక్రమించదలిస్తే తగు బాధ్యత వహించదు. విన్నారా సార్, ఇక్కడ ఉన్న ప్రతి రూపాయికి అదుకు చేస్తే మాత్రం బూడిదైన నువ్వే ఇంత బల్బు చూపిస్తుంటే మరి బతుకున్న నేను వచ్చింది నిన్ను ఎరువు పట్టుకెళ్ళాను. ముసలాడా దమ్ముంటే ఆపరా. ఓ వచ్చేసారు. రాజా సాబ్, నువ్వు వచ్చావనుకుంటున్నావా? నేనేమి చచ్చిన 3వ రోజు దాని నీడను తాకాను. గంగమ్మ వచ్చింది. మనవడిని పంపు, నీ భర్తని కాపాడుకో. అలా ట్యాప్ చేశారనమాట. దూరం చేసింది మనిషిగా సాధించలేనిది సత్య సాధించడానికి. అందుకే పెట్టా 3వ అమావాస్యకి ముహూర్తం. వెల్కమ్ టు మై వరల్డ్ రాజాసా. అంకుల్ ఈజీగా పాడు. అమ్మో కానీ అది మీ తాత పర్యవేక్షణ ఉంటేనే కనపడుద్ది. వెళ్ళాలంటే మీ తాత సొంతకం కావాలి. చాలా పెద్ద సరిపోతాయి. మార్నింగ్ వచ్చినప్పుడు ఒక డోర్ చూశాను, దానిలో నుండి ఇప్పుడు హ్యాపీగా వచ్చేసి ట్రైన్ నిజమే కదండి. తాత లాగేసి ట్రాక్ లేదు కదా వచ్చింది ట్రైన్. అలాంటిది నువ్వు డైరెక్ట్ గా ఆయన సొమ్ముకే వారసున్నట్టు. అయ్యో ఇంతకీ టెరెస్ మీద ఒక పాత ఎవరికైనా డ్రైవింగ్ వస్తే హౌ టు డ్రైవ్ అని లుంగి ఇక్కడికి వచ్చేస్తాను. మరి డ్రెస్ ఎందుకు? ఒరే అడివి, అన్ని మూసుకుని ఇక్కడ ఉండడమే కానీ పీకేది ఏం లేదని
ఓ రెండో అమావాస్య. సో చూసారు కదండి, ఇక్కడైతే పాట ఆపడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు మనకైతే కొంచెం అర్థమైంది, కాకపోతే తికమగ్గా ఉందండి. గంగరాజ్ అన్న అతనైతే దోచుకు వెళ్ళిపోయారు దొంగ అని చెప్పేసి అన్నారు కదా, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆయన అయితే దొంగ కాదండి, అసలేం దొంగ అయితే ఇప్పుడు ప్రభాస్ గారు వాళ్ళ తాతయ్య అనమాట. ఇప్పుడైతే తెలిసిందండి ఆ నిజం. ఆయన అయితే నేనే రప్పించాను అనేసి అంటున్నారు. నాతో పాటు మీరు కూడా నెక్స్ట్ పార్ట్ చూడాలనుకుంటున్నారా? అలాగైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ విధంగా అనిపించింది ఈ పార్ట్ కామెంట్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.